సముద్రం మధ్యలో స్నానం చేస్తున్నాం ఫ్రెండ్స్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళైతే నేను మీ అందరినీ థాయిలాండ్ తీసుకెళ్తున్నాను అనమాట, ఫుకెట్కి. సో ఇప్పుడైతే టైం 3:30 అయ్యింది. నా ఫ్లైట్ వచ్చేసి 6:10కి ఉందన్నమాట. సో 3 hours ముందు రావాలి కాబట్టి యాజ్ యూజువల్గా ముందే వచ్చేసాము. ఇమిగ్రేషన్ ఎంత అయిపోయింది. అండ్ ఇప్పుడు మీకైతే నేను ఫుకెట్ ఇంకా క్రాబీ అయితే చూపించబోతున్నాను అనమాట ఈ కాదు సిరీస్ ఆఫ్ వ్లాగ్స్లో. యాక్చువల్గా థాయిలాండ్ అయితే వీసా ఆన్ అరైవల్ అనమాట. మేము ఒక ఏజెంట్ త్రూ అయితే ఈ ప్లాన్ అయితే బుక్ చేసుకున్నాము. కానీ అతను ఏంటంటే ఒక మెయిన్ ఇంపార్టెంట్ విషయం అయితే మాకు చెప్పడం మర్చిపోయాడు అనమాట. అరైవల్ కార్డ్ అనేది ఒకటి థాయిలాండ్కి వెళ్ళే వాళ్ళకి ఉంటుంది. ఎంత వీసా ఆన్ అరైవల్ అయినా కూడా ఆ కార్డ్ అయితే మనం ఫిల్ చేయాలి. ఆ విషయం అయితే మాకు మా ఏజెంట్ చెప్పడం మర్చిపోయాడు. మేమేదో రీల్స్ చూస్తూ సరే చెక్ చేద్దాం అన్నట్టు ఒకసారి చూసాము. కానీ ఇమిగ్రేషన్ అది అడిగారు అనమాట. సో చాలా ఇంపార్టెంట్. ఎవరైనా థాయిలాండ్ కోసం ప్లాన్ చేస్తుంటే ఖచ్చితంగా ఈ అరైవల్ కార్డ్ అయితే ఫిల్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ ఉంటుంది, టైం చాలా సేవ్ అవుతుంది. బెటర్ ఏంటంటే ఒక 72 hours ముందే చేసుకోండి. అక్కడైతే మాకు అదే చూపించింది అన్నమాట. మేము కానీ లాస్ట్ మినిట్లో చేసుకున్నాము, మా అలా చేయొద్దు. నెక్ పిల్లో నేను ఒక్కదానే కొనుక్కున్నాను. మా హస్బెండ్కి కొనుక్కునే టైం లేదనమాట. షాపింగ్ అంతా ముందు రోజే చేసాము. సో ఇక్కడ ఒకసారి నెక్ పిల్లోస్ కాస్ట్ ఎంత ఉందో చెక్ చేద్దామని అయితే మొత్తం తిరుగుతున్నాము. బయట కన్నా ఎలా అయినా సరే ఎయిర్పోర్ట్లో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ పర్లేదు. టూ మచ్ డిఫరెన్స్ అయితే నాకేమీ కనిపించలేదన్నమాట. పర్లేదు, కొనొచ్చు. సో ఇప్పుడైతే మేము డ్యూటీ ఫ్రీ దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడ కూడా కొండపల్లి బొమ్మలు అయితే ఉన్నాయి. కొంచెం ఫ్యాన్సీగా అయితే దీన్ని డ్రెస్అప్ చేశారు. ప్రైస్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడే ప్రైస్ కనుక్కున్నానండి, 2000 అంట. నేను 450 కొన్నాను. మేము ఎయిర్పోర్ట్కి మిడ్-నైట్ వెళ్ళాం కాబట్టి ఒక 1.5 hour తర్వాత చాలా ఆకలేసింది. ఇక్కడ తినడానికి ఏముందని మొత్తం వెతికాము. అక్కడ స్టార్ బక్స్ తప్పితే నాకు తినదగినట్టు ఏం అనిపించలేదు. సో అక్కడ కొంచెం బ్రేక్ఫాస్ట్ చేశాక మాది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అనమాట. ఫస్ట్ టైం ఈ ఫ్లైట్ అయితే ఎక్కుతున్నాను. ఎక్స్పెక్టేషన్స్కి బియాండ్గానే ఉంది. బాగుంది ఫ్లైట్, నాకైతే నచ్చింది. లెగ్ రూమ్ అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ నుంచి థాయిలాండ్కి మనకి 3.5 hours అయితే పట్టిందండి. 3.5 hours అనుకుంటా. పర్లేదు, ఈ మార్నింగ్ వెళ్ళాము కాబట్టి నైట్ నిద్ర లేదు కాబట్టి 90% ఆఫ్ ది ఫ్లైట్ అయితే మేము నిద్రపోయాము. తర్వాత లేచినప్పుడు కొంచెం చిన్నగా వీడియోస్ అవన్నీ అయితే తీసుకున్నాను, కానీ నిద్ర బాగా పట్టింది ఫ్లైట్. మేము మార్నింగ్ 6:10కో 6:30కో ఎక్కాము. అక్కడ దిగేసరికి మేబీ 11:30 అయ్యింది. మొత్తం ఇమిగ్రేషన్ అన్ని కంప్లీట్ చేస్తే 12:30 దాటిపోయింది. ఇప్పుడే ఇమిగ్రేషన్ అంతా కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చాము. లోపల వీడియోస్ తీసుకోకూడదు కాబట్టి తీయలేదన్నమాట. ఇమ్మిగ్రేషన్ క్యూలో నించున్నప్పుడు వీడియోస్ అయితే తీయకూడదండి. ఎందుకంటే నా ముందు ఒకళ్ళు వీడియో తీస్తుంటే వాళ్ళు వచ్చి సెక్యూరిటీ వాళ్ళు వచ్చి గొడవ చేసి మరీ వీడియో అయితే డిలీట్ చేయించారనమాట. హలో గాయస్, ఇప్పుడు ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ అయ్యి మేము క్యాబ్లో క్రాబీకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇమిగ్రేషన్కి అయితే చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ ఒక 45 minutes అయితే మాకు పట్టింది అనమాట. అక్కడ మేమైతే ఏవేవో అడుగుతారేమో అనుకున్నాం, కానీ పెద్దగా ఏం అడగలేదు. పాస్పోర్ట్ ఇంకా బోర్డింగ్ పాస్ మాత్రమే అడిగారు. సో అది వెళ్ళడానికి మాత్రం చాలా టైం పట్టింది. ఇప్పుడైతే క్రాబీకి వెళ్తున్నాము. లెట్స్ గో. మేమైతే ట్రావెల్ ఏజెంట్ త్రూ వెళ్ళాము కదండి. ఇప్పుడు క్రాబీకి వెళ్తున్నాము కాబట్టి వాళ్ళు ఏమో మాకు కార్ ప్రొవైడ్ చేశారనమాట. ఫుకెట్ నుంచి ఇక్కడ వరకు మొత్తం అంతా మేమే ఉన్నాం. ఫుకెట్ నుంచి క్రాబీకి అయితే మాకు మళ్ళీ 3 hours పట్టిందండి కార్లో. సో వెదర్ ఎంత చేంజ్ అయిందంటే, నేను దిగినప్పుడు వెదర్ అయితే ఫుల్ ఎండగా ఉంది. తర్వాత మబ్బు పట్టింది దారిలో, కానీ దిగేసరికి అయితే పెద్ద వర్షం అయితే పడింది అనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వెదర్ చేంజ్. ఇప్పుడే డ్రైవర్ ఒక 10 minutes బ్రేక్ ఇవ్వడం వల్ల 7:11కి అయితే వెళ్తున్నాం అనమాట. నేను ఇది కార్తీక మాసం కాబట్టి వెజ్ తింటున్నా కాబట్టి వెజ్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయేమో చూడాలి. ఎవరైనా బడ్జెట్లో ట్రావెల్ చేస్తుంటే మాత్రం 7-Eleven అయితే లైఫ్ సేవియర్ అని చెప్పచ్చు అండి. మనకి కావాల్సినవన్నీ దొరుకుతాయి. ఫుడ్ నుంచి సోప్స్ వరకు అన్నీ ఉంటాయన్నమాట. కానీ మనం ఏంటంటే అక్కడ అంతా థాయిలో రాసి ఉంటుంది. దాన్ని మళ్ళీ మనం ఇంగ్లీష్కి కన్వర్ట్ చేసుకుని ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో చెక్ చేసుకుని అప్పుడు కొనాలన్నమాట. లేస్ కూడా వదలలేమండి. లేస్లో కూడా మళ్ళీ మనకి నాన్ వెజ్ ఇంక్లూడ్ అయ్యే ఉన్నాయి. సో కొంచెం అయితే మనం చెక్ చేసుకోవాలన్నమాట, ఇంగ్రీడియంట్స్ అసలు ఏమేమి యూజ్ చేస్తున్నారని. 7-Elevenకి అయితే వెళ్ళాం, కానీ వెజ్ ఆప్షన్స్ అయితే అస్సలు లేవన్నమాట. ఉండేవి 1-2 ఉండేవి, కానీ ఇప్పుడు అది కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది కాబట్టి ఏమీ తీసుకోలేదు. ఫుల్ ఆకలి వేస్తుంది. ఇప్పుడు టైం అయితే 3 అయింది. మార్నింగ్ ఎప్పుడు 4 o'clock 4:30కో తిన్న బ్రేక్ఫాస్ట్
ఇప్పటి వరకు ఏమీ తినలేదు. ఒక డేట్ ఉంటే అది ఒకటి తిన్నాను అనమాట. ఇంకా రిసార్ట్కి వెళ్ళడానికి 1.5 hours చూపిస్తుంది. అది అక్కడికి వెళ్ళి అప్పుడు ఫిగర్ అవుట్ చేయాలి. వెజ్ ఆప్షన్స్ అక్కడ రెస్టారెంట్లో ఉంటే తినాలి, లేకపోతే ఏం చేయాలని చెప్పి అప్పుడు ఆలోచించాలన్నమాట. చూద్దాం. ఇంకా ఈ పిస్తాతోనే లంచ్ అయితే ఫినిష్ చేయాలన్నమాట ఇవాళ. ఇప్పుడే క్రాబీలోకి అయితే ఎంటర్ అయ్యాము. ఫుల్గా అయితే వర్షం పడుతుందండి. ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. తగ్గితే కొంచెం వెళ్ళి షాపింగ్ చేద్దాం అనుకున్నాను, ఫుడ్ తిందాం అనుకున్నాను. ప్లాన్స్ అన్నీ అటర్ ఫ్లాప్ అయ్యేలా ఉన్నాయి. త్వరగా తగ్గిపోతే బాగుంటుంది. ఇప్పుడే రిసార్ట్కి అయితే వచ్చామండి. ఇంకా చెక్ ఇన్ ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడే వెల్కమ్ డ్రింక్ కూడా ఇచ్చారు. తాగేసి రూమ్ టూర్ అయితే చూపిస్తాను నేను. ఇప్పుడే వర్షం పడి తగ్గడం వల్ల అక్కడంతా చెమ్మగా ఉంది. ఆ లాస్ట్కి బీచ్ ఉందన్నమాట. మేము బీచ్ వ్యూ అయితే తీసుకున్నాము. సో ఇదే అనమాట మాకు ఎలకేట్ చేసిన రూమ్. సింపుల్ బేసిక్ రూమ్ అన్నమాట. కానీ దీని హైలైట్ పార్ట్ నేను చూపిస్తా. ఇక్కడ ఏమి ఇచ్చారు, 2 bathrooms కూడా ఇచ్చారు. ఎక్స్ట్రా టవల్స్, సేఫ్ ఏమో బీచ్ బ్యాగ్ కూడా ఇచ్చాడనమాట. పక్కనే బీచ్ ఉంది కదా, అది. టీవీ, బెడ్, చిన్న సోఫా. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ బీచ్ వ్యూ. ఇలా బయటికి రాగానే బాల్కనీలో బీచ్ ఉంది. అండ్ అటు చూస్తే కొండలు. సూపర్ ఉంది వ్యూ అయితే మాత్రం. మార్నింగ్ చూడాలి ఎలా ఉంటుందని. అండ్ ఒక జకూజీ ఇచ్చాడు విత్ హాట్ వాటర్. నాకు రూమ్ అయితే చాలా నచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే. మేము రెస్ట్ తీసుకుని ఇప్పుడే డిన్నర్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్ కనిపించింది, కానీ రేట్స్ అయితే అదిరిపోతున్నాయి. తినాలంటే కూడా చాలా బాధగా ఉందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తే ఈ కర్రీ 600, ఈ రోటీది అయితే 270 రూపీస్ అన్నమాట. అంటే ఇది ఒకటే కాదు, దీంతో పాటు 3 వచ్చింది. ఇంకా తందూరి రోటీ కూడా అంతే 2 వచ్చినాయి. కానీ అది మేము క్రాబీలో చూసి ఇదే ఎక్స్పెన్సివ్ ఫుడ్ అనుకున్నాం, కానీ ఫుకెట్కి వెళ్ళాక తెలిసింది దీనికి డబుల్ స్పెండ్ చేసాం ఫుడ్కి. మేము అలా డిన్నర్ చేసి బయటకు రాగానే బీచ్ దగ్గర ఈ ఫైర్ షో అయితే అయ్యిందండి. ఆ ఫైర్ షో చూసుకున్న తర్వాత ఇలా వచ్చి షాప్స్ అయితే చూసుకున్నాం అసలు ఏమేమి దొరుకుతున్నాయని చెప్పి. ఇక్కడ పాస్పోర్ట్ మీద డిజైన్ వేసేది ఇవైతే చాలా అయితే ఉన్నాయి చేసేవి. ఇవి ఇక్కడ మీరు క్రాబీలోనే తక్కువ అనమాట. ఫుకెట్లో ఇంకా కాస్ట్ అనిపించింది. క్రాబీలో 70 బాట్ అయ్యేది, మనకి ఫుకెట్లో 90 and 100 బాట్ అయితే ఛార్జ్ చేశారు. నేను కూడా తీసుకుందాం అనుకున్నా కానీ ఫస్ట్ డే అస్సలు ఓపిక లేదు సెలెక్ట్ చేసుకోవడానికి కూడా. అక్కడ ఏంటంటే మనమే సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత ఇది రోటీ నట్టెల్లా ఇది చాలా ఫేమస్ కదా, ఇదే తినేసాను ఇంకా నైట్కి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇది బ్రేక్ఫాస్ట్ అన్నమాట. నేను వెజిటేరియన్ కాబట్టి, కార్తీక మాసం కాబట్టి మొత్తం వెజ్జే నేను కష్టపడి వాళ్ళతోటి చేయించుకున్నాను. వెజ్ ఆప్షన్స్ అయితే చాలా తక్కువ ఉంటాయండి. అసలు బ్రెడ్ బటర్తోనే నేను బతికాను 3-4 days అయితే. బ్రెడ్ బటరే కాకుండా కావాలనుకుంటే పాస్తా కూడా చేయించుకోవచ్చండి, కానీ మనం దగ్గరుండి చేయించుకోవాలి. నో ఫిష్, నో ఎగ్, నో చికెన్ అని చెప్పాలి. లేకపోతే వాళ్ళు ఎగ్స్ ఉడకబెట్టిన వాటర్ కూడా మన పాస్తాలోకి వేసేస్తున్నారనమాట. సో మనం దగ్గరుండి చెప్పాలి. తిన్నాక మేము రిసార్ట్ మొత్తం ఒక రౌండ్ అయితే వేసాము. మా 7 Island టూర్ వచ్చేసి ఆఫ్టర్నూన్ ఉంది. సో మెల్లగా ఇవన్నీ చూసుకుని రెడీ అయ్యి వాళ్ళు పిక్ చేసుకోవడానికి 12:30కి వచ్చారు. టుక్టుక్లో వెళ్ళాయి. మేము నిన్న నైట్ వెళ్ళిన బీచ్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ మళ్ళీ ఒక 1 hour వెయిట్ చేశాక బస్సు వచ్చింది అందరినీ. ఇది ఏంటంటే గ్రూప్ ట్రిప్ అనమాట. సో ఇవాళ అయితే డే 2 అనమాట. ఇవాళ మాకు 7 Island టూర్ ఉంది. దానికోసం అని చెప్పి ఇప్పుడు మళ్ళీ నిన్న వచ్చిన బీచ్ దగ్గరికి అయితే వచ్చాము. అది 1:40కి అన్నాడు. ఇప్పుడైతే టైం 1 అయింది. సో 40 minutes ఇదే రోడ్స్లో
తిరుగుతున్నాం అనమాట, ఏదైనా షాపింగ్ చేద్దామని. ఇంకా బీచ్ కూడా ఆపోజిట్లో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి కొంచెం చిల్ కూడా అవ్వాలని చెప్పి అనుకుంటున్నాము. ఇప్పుడే అవునాంగ్ బీచ్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ బీచ్ చాలా బాగుంది, ఉండండి మీకు చూపిస్తాను. మాది గ్రూప్ ట్రిప్ అవ్వడం వల్ల జనాలందరూ ఒక చోట చేరి ఎక్కి వెళ్ళడానికి కొంచెం టైం పట్టింది. మా అందరిని ఒక చిన్న బస్సులో వేరే బీచ్ దగ్గరికి అయితే తీసుకెళ్లారు. తర్వాత అక్కడ ఏంటంటే గ్రూప్స్ కింద డివైడ్ చేశారనమాట, కలర్ బేసిస్ మీద, ఎల్లో ఆరెంజ్ అన్నట్టు. సో మాది ఎల్లో గ్రూప్ కాబట్టి ఎల్లో బోట్ ఇచ్చారు. ఈ స్పీడ్ బోట్ అనమాట. మా ఇవాళ జరిగే మొత్తం 7 ఐలాండ్ టూర్ మొత్తం స్పీడ్ బోట్ త్రూవే. ఇందులో ఏంటంటే 7 ఐలాండ్స్ చూపిస్తారు. 7 ఐలాండ్స్ అని చెప్తారు కానీ ప్రాపర్గా 7 ఐలాండ్స్ దగ్గర మనల్ని దింపరనమాట. మనల్ని జస్ట్ ఒక 3 or 4 ఐలాండ్స్ దగ్గర మాత్రం మనకి లోపలికి వెళ్ళేది ఉంటుంది, మిగతావన్నీ దూరం నుంచే చూపిస్తారు. ఇది యాక్చువల్గా 2nd and 3rd ఐలాండ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్నదంతా ఏమో 2nd ఐలాండ్. అక్కడ మీకు వాక్వే కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి అలా వెళ్తే అదేమో 3rd ఐలాండ్. లో టైడ్ ఉండడం వల్ల మనకి వాక్వే కనిపిస్తుంది, లేదంటే ఇదంతా కూడా వాటర్ తోటి కవర్ అయిపోతుంది అంట. ప్రతి ఐలాండ్ దగ్గర మనకైతే ఒక 30-40 మినిట్స్ టైం అయితే ఇచ్చారు ఐలాండ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి. వాటర్లో దిగాల్సిన వాళ్ళు దిగుతారు, కొంత కావాలంటే ఎక్స్ప్లోర్ చేస్తారు మొత్తం ఐలాండ్ అంతా. ఈ ఐలాండ్ చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి, 1-2 స్నాక్స్ అవి తినడానికి. వ్యూ అయితే చాలా బాగుంది, మస్ట్ విజిట్. అసలు ఎవరైనా క్రాబీ వస్తే 7 ఐలాండ్ టూర్ అయితే ఖచ్చితంగా తీసుకోండి, చాలా బాగుంది. సముద్రం మధ్యలో స్నానం చేస్తున్నావు ఫ్రెండ్స్. తర్వాత లంచ్ చేయడానికి అన్నట్టు ఈ ఐలాండ్ దగ్గర అయితే ఆపారండి. చాలా బాగుంది ఐలాండ్, నీట్గా ఉంది. ఇక్కడ మేము ఒక 1 hour అయితే స్పెండ్ చేసాం టైము. ఈ రాక్ అయితే చాలా వరకు అందరు గుర్తుపడతారండి. కహోనా ప్యార్ హే సాంగ్ ఇక్కడే షూట్ చేశారు, ఇదే ఐలాండ్లో. చాలా బాగుంది. కొంచెం వర్షం లేకపోతే ఇంకా బాగుండేది కానీ పర్లేదు, దీనివల్ల ఇంకా అందంగా అయితే కనిపిస్తుంది అనమాట. దీని తర్వాత నాకు వీడియోస్ తీసే ఆప్షన్ అయితే రాలేదండి. తర్వాత ఇంకో ప్లేస్కి అయితే తీసుకెళ్లారు. మేము అమావాస్యకి అక్కడ ఉన్నాం కాబట్టి బయోలూమినస్ చూసే ఆప్షన్ అయితే దొరికింది మాకు. చాలా బాగుందని, వాటర్ అందులో మెరవడం చాలా ఫ్యాసినేటింగ్గా అనిపించింది, చాలా నచ్చింది నాకైతే. ఇవాళ అయితే డే 3 అనమాట. ఇప్పుడు మేము క్రాబీ నుంచి ఫుకెట్కి వెళ్తున్నాము. వెళ్ళే దారిలోనే కొన్ని టెంపుల్స్, ఇంకా ఫుకెట్ హాఫ్ డే టూర్ లాగా ప్లాన్ చేస్తున్నారు. ఇంకా టైగర్ పార్క్ కూడా వెళ్తున్నాం అనమాట. ఈ వర్షం అయితే మమ్మల్ని వదలట్లేదండి. క్రాబీకి వెళ్ళేటప్పుడు పెద్ద వర్షం పడింది, అక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా పెద్ద వర్షం పడింది. ఫుకెట్లో ఇలా వర్షం పడితే ఎలా రా బాబు అని చెప్పి అనుకుంటున్నాం. ఆల్రెడీ హాఫ్ డే టూర్ అయితే ప్లాన్ అయి ఉంది కాబట్టి అలా వెళ్తూ ఫస్ట్ మేము జెమ్స్ గ్యాలరీకి అయితే వెళ్ళాము. ఇప్పుడే జెమ్స్ గ్యాలరీ అని చెప్పి ఒక దానికైతే వచ్చామన్నమాట. నేను నార్మల్ గ్యాలరీలా ఉంటుంది అనుకున్నా కానీ ఏవో సెటప్ అంతా గట్టిగానే ఉంది, చూడాలి. ఈ ప్లేస్ చాలా బేసిక్ అండ్ యావరేజ్గా ఉందండి. మీకు కనుక కుదిరితే ఇదైతే స్కిప్ చేసేయచ్చు. దీని తర్వాత మళ్ళీ అటాచ్డ్గానే ఒక సువెనీర్ షాపింగ్ కూడా ఉంటుంది అనమాట. కాస్ట్ అంతా కూడా డబుల్ అండ్ ట్రిపుల్ ప్రైజెస్లో అయితే ఉంటాయి. మీరు కనుక ఫుకెట్లో ల్యాండ్ అయిన వెంటనే దీనికి వెళ్తే మాత్రం అసలేం కొనొద్దు, మనకి వేరే చోట ఇంకా తక్కువ ప్రైసెస్కి అయితే దొరుకుతాయి. దీని తర్వాత మేము ఓల్డ్ ఫుకెట్ టౌన్కి అయితే వెళ్ళామండి. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇంకా 1 or 2 hours అడిషనల్గా ఉంటే ఇంకా మంచి షాపింగ్ చేసుకోవచ్చు అని అయితే అనిపించింది. ఇక్కడ చూడడానికి బాగుంది, ప్రైజెస్ కూడా రీజనబుల్గా అనిపించింది. మేము కొంచెం గట్టిగానే షాపింగ్ చేసామన్నమాట. ఇక్కడ ఏం షాపింగ్ చేసామో చూడాలంటే మాత్రం మీరు మా నెక్స్ట్ వ్లాగ్ కోసం అయితే వెయిట్ చేయండి. దీని తర్వాత మేము టైగర్ శాంచురీకి అయితే వెళ్ళామన్నమాట. సారీ, టైగర్ పార్క్ అనుకుంటా, దానికి వెళ్ళాము. ఇదంతా కూడా మాకు ప్యాకేజ్లో ఆల్రెడీ ఇంక్లూడెడ్ అయి ఉంది. మా ప్యాకేజ్లో అయితే మీడియం సైజ్ టైగర్ అయితే ఉందన్నమాట. నాకైతే ఫుల్ టెన్షన్, అది ఎక్కడ ఏం చేస్తుందా అని చెప్పి నేను మొత్తం వెళ్ళినప్పటి నుంచి బయటకు వచ్చే వరకు టెన్షన్తోనే ఉండిపోయాను.
దాని తర్వాత ఇక్కడ స్కై డెక్ లాగా ఒకటి ఉంది. వేరే టైగర్స్ ఏవైతే ఉన్నాయో అవి చూడ్డానికి అనమాట. మేము వెళ్ళినప్పుడు వర్షం పడుతుంది కదా, అసలు టైగర్స్ ఏమన్నా కనిపిస్తాయా లేకపోతే లోపలే ఉంటాయా అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాం. కానీ చాలా కనిపించినాయి అలా తిరుగుతూ. చాలా బాగుందన్నమాట ప్లేస్. కానీ దీనికి వెళ్ళడానికి కూడా మాకు పర్ హెడ్ 100 బాట్ అయితే తీసుకున్నారు. అంటే మన కరెన్సీలో ఒక 300 రూపాయల దగ్గరలో అనమాట. పెట్టాలనుకుంటే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు, ఇట్స్ ఆప్షనల్. అంత పెద్ద గొప్పగా కూడా ఏమీ లేదు. బట్ వెళ్ళాం కాబట్టి అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది కాబట్టి చూసాం. కానీ కావాలంటే ఇది స్కిప్ కూడా చేసేయచ్చు. ఈ ప్లేస్ తర్వాత మేమైతే వాట్చలాంగ్ టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్ అంతా చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా బాగా ఉందన్నమాట. మీరు కనుక ఫుకెట్కి వెళ్తే ఈ ప్లేస్ని డెఫినెట్గా విజిట్ చేయండి. వర్త్ అని చెప్పొచ్చు. చాలా పీస్ఫుల్గా అనిపించింది. మేము ఒక 1 hour ఆర్ 1.5 hour అయితే అక్కడ స్పెండ్ చేసాము. టెంపుల్ అంతా తిరిగి చూడడానికి ఒక 1/2 hour పట్టింది. అక్కడ 3 డిఫరెంట్ టెంపుల్స్ లాగా ఉన్నాయన్నమాట. సో ఆ 3 డిఫరెంట్ టెంపుల్స్ చూసి అక్కడ ఒక ప్లేస్లో కూర్చునేసరికి చాలా పీస్ఫుల్గా అనిపించింది. తర్వాత అందరు అగరబత్తి అవి వెలిగిస్తున్నప్పుడు సరే నేను కూడా వెలిగిద్దామని చెప్పి అది తీసుకుని అవి కూడా వెలిగించాను అనమాట. చాలా బాగుంది. మస్ట్ విజిట్ అసలు ఈ ప్లేస్ అయితే. దీని తర్వాత మా ప్యాకేజ్లో ఒక వ్యూ పాయింట్ కూడా ఉంది. కానీ ఆ వ్యూ పాయింట్కి వెళ్ళేసరికి చీకటి పడిపోయింది కాబట్టి ఏమీ కనిపించలేదు. ఇవాళ అయితే డే 4 అనమాట. ఇవాళ మేము ఎలిఫెంట్ జంగల్ శాంచురీకి అయితే వచ్చాము. నిన్న కుదరలేదు నాకు వీడియో తీయడానికి అంతా. సో నా ఫోన్ కూడా ఛార్జింగ్ అయిపోయింది. ఇవాళ అయితే ఇక్కడికి వచ్చాము. ఇదంతా మాకు ప్యాకేజ్లో ఆల్రెడీ ఇంక్లూడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్పెషల్గా పే చేయాల్సిన అవసరం లేదు. ఇండివిజువల్గా ప్రైసెస్ ఎంతో కూడా నాకు అంత తెలియదు అనమాట. ఇక్కడ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయండి. కానీ మాకు మా ప్యాకేజ్లో ఫీడ్ మీ ప్రోగ్రామ్ అయితే ఉంది. ఎలిఫెంట్స్ని ఫీడ్ చేసేదన్నమాట. చాలా బాగా అనిపించింది అనమాట ఈ ప్లేస్ అయితే నాకు. Soft look like a cotton, right? Yeah, look like a cotton. And the paper inside the water. And paper inside the frame. Do you know one day elephant eat how many kilograms per day? 10% of the body weight, 300 to 500 kilograms per day. But every 2 hours, elephant will have to poop. Yeah, and eat and poop every time. So I take elephant poop recycle like it. Yes. And everybody, please, we will show you what we can do product. Okay, 1, 2, 3. Write it from the elephant poop. Yeah, you can see. And can make envelope. Write it. You can make envelope. Can make a photo frame. And this one, book. Write it. Yeah, from the elephant poop. You can see. And this one. And this one from the elephant poop. Beautiful. Yeah. ఇవన్నీ ఎలిఫెంట్ పూప్ తోటి చేసిన ఐటమ్స్ అనమాట. దాన్ని పేపర్ కింద కన్వర్ట్ చేసి ఈ ఫ్రేమ్స్ కానీ ఇలాంటి ల్యాంతర్స్ కానీ చేస్తున్నారు. బాగా అనిపించింది. మాకు కూడా ఒకసారి ట్రై చేయమని చెప్పి అయితే చూపించారనమాట. తర్వాత అయితే మా హోటల్కి పక్కనున్న మాల్కి అయితే వెళ్ళాము. వాకబుల్ డిస్టెన్స్లో ఈ మాల్ అయితే ఉంది. మాల్ కూడా చాలా బాగుంది. చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. స్ట్రీట్ షాపింగ్ టైప్లో మాల్లో అయితే పెట్టారు. నాకు చాలా నచ్చింది ఈ మాల్ కూడా. ఈ మాల్ లోపల నుంచి వెళ్తే బీచ్ కూడా దగ్గరే అని తర్వాత తెలిసింది. మాల్లోనే మాకు ఒక 2 to 3 hours అయితే స్పెండ్ చేసాము. తినేసి ఇంకా మేము పటాంగ్ బీచ్ ఫుకెట్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ నైట్ మార్కెట్ చాలా ఫేమస్. అసలు ఈ ప్లేస్ అయితే స్ట్రీట్ షాపింగ్ చేసే వాళ్ళకి పండగ అని చెప్పుకోవాలి. కానీ కిడ్స్ తోటి అయితే ఈ ప్లేస్కి రాకూడదు. అంత నాకు కిడ్ ఫ్రెండ్లీ అయితే అనిపించలేదన్నమాట. ఇప్పుడు
నేను అండమాన్ వెళ్ళినప్పుడు చేస్తా. పారాగ్లైడింగ్ చేయడానికి అండమాన్ కావాలా? ఇక్కడ చేసుకుంటున్నాడు కదా, చేయాలని లేదు, నాకు భయంగా ఉంది. ఇప్పుడైతే టైం 9:50 అయింది. ఇప్పుడే బీచ్ షాపింగ్ అన్నీ చేసేసుకుని అయితే వచ్చామన్నమాట డిన్నర్ చేయడానికి. డిన్నర్ చేసి డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోదామని అయితే ప్లాన్. అండ్ ఇవాళైతే ఇంకా వెజ్ తిందామని అయితే ఫిక్స్ అయిపోయామన్నమాట. సో ఇంకా వెజ్ రెస్టారెంట్కి వచ్చాం. ఇక్కడ కైలాష్ పర్వత్ అని చెప్పి ఏదో ఉందన్నమాట, మా హోటల్కి దగ్గరలో ఉంది. సో తినేసి ఇంకా వెళ్ళిపోదామని అయితే అనుకుంటున్నాము. ఇవాళ డే 5 అనమాట. ఇవాళ మేము ఫీఫీ ఐలాండ్ టూర్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఫెరీలో అయితే ఉన్నాము. అసలు వేవ్స్ అయితే చాలా హార్ష్గా ఉన్నాయండి ఈ ప్లేస్లో అయితే. పైకి కిందగా అసలు నా కడుపులో తిప్పేసింది. ప్లస్ చైర్స్లో ఎవరైతే కూర్చున్నారో చైర్స్ కూడా జరిగిపోయినాయి అనమాట. ఆ ఫోర్స్కి పైకి కిందకి వెళ్ళేదానికి ఏదన్నా పట్టుకుని కూర్చున్నాము. వర్షం పడడం వల్ల లేకపోతే అక్కడ వేవ్సే నార్మల్గానే అంత హార్ష్గా ఉంటాయో తెలియదు, కానీ చాలా డేంజరస్గా అనిపించింది. ఐలాండ్ టూర్ తర్వాత కాసేపు రూమ్లో రెస్ట్ తీసుకుని మా హోటల్ పక్కనే ఉన్న ఈ ఫుడ్ స్ట్రీట్కి అయితే వచ్చాము. వాసన అయితే భరించలేకపోయామండి. ఫ్రాగ్, క్రొకడైల్, రకరకాల జీవులను అయితే కాల్చి ఉంచారు. ఆ స్మెల్ నాకు అస్సలు పర్లేదు, వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది. ఎంత త్వరగా అయితే అంత త్వరగా వెళ్ళిపోదాం ఆ ప్లేస్ నుంచి అయితే అనిపించింది అనమాట. మ్యాంగో స్టిక్కీ రైస్ ఇప్పటి వరకు తినలేదు, కానీ అక్కడ తిందాం అనుకుంటే ఆ పక్కనున్న స్మెల్స్ డామినేట్ చేసి అసలు నాకు వామిటింగ్లా అనిపించింది. మా హోటల్ రూమ్ చాలా హ్యాపెనింగ్ ప్లేస్లో ఉందండి. అన్నీ పక్కనే ఉన్నాయన్నమాట. బీచ్ పక్కనే, మాల్ పక్కనే, మసాజ్ సెంటర్ కూడా పక్కనే. కాస్త లెగ్ మసాజ్ చేయించుకుని మ్యాంగో స్టిక్కీ రైస్ తినడానికి అయితే మేము కొంచెం పక్కకి వెళ్ళామన్నమాట. కాస్ట్ ఎక్కువే ఇక్కడ, కానీ ఆ స్మెల్ కన్నా ఇక్కడ తినడం బెస్ట్ అనిపించింది. నెక్స్ట్ డే we are back to Hyderabad. Thank you for watching this vlog. If you like this video, please like, share, comment and subscribe to our channel. Follow us on Instagram too.